ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కూటమి అంతర్గత విభేదాలతో కుదిపేస్తున్నాయి. రాష్ట్రంలో పాలన ఒకే సామాజిక వర్గానికి అనుకూలంగా సాగుతోందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ మధ్య అంతర్గత అసంతృప్తి ఉందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ మంత్రి నారా లోకేష్ ప్రభావం పెరిగిందనే అభిప్రాయం మిత్రపక్షాల్లో ఉంది. లోకేష్ కు అధిక ప్రాధాన్యం దక్కుతోందని, నిర్ణయాల్లో ఆయన మాటే తుది అన్న భావన నెలకొంది. ఈ పరిణామాలు కూటమి సమన్వయంపై ప్రశ్నలు రేపుతున్నాయి. ఇక తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం కూడా రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరిపై బ్రాహ్మణ, వైశ్య వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రభుత్వం మీద రాజకీయ ఆయుధంగా మలుచుకునే ప్రయత్నంలో ఉంది. కుల రాజకీయాలు మళ్లీ ముందుకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయొచ్చు. కమ్మ, కాపు, బీసీ, దళిత వర్గాల్లో పెరుగుతున్న అసంతృప్తి కూటమి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 2014 తరహా పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతాయా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మొత్తంగా చూస్తే ఏపీ రాజకీయాలు ప్రస్తుతం సున్నిత దశలో ఉన్నాయి. కూటమి అంతర్గత విభేదాలు సర్దుబాటు అవుతాయా లేక కొత్త రాజకీయ పరిణామాలకు దారితీయనా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.